డేంజర్ పొజిషన్లో ఆర్సీబీ. ఇదే జరిగితే ఐపీఎల్ నుంచి తప్పుకోవాల్సిందేనా? ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ అద్భుత ఆటతీరును కనబరుస్తుంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆర్సీబీ 11 మ్యాచ్లు ఆడగా అందులో 8 విజయాలను అందుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మొత్తం 16 పాయింట్లు సాధించిన ఆర్సీబీ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. ఇలా 8 మ్యాచ్ల్లో విజయం అందుకున్నప్పటికీ ఆర్సీబీ ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవడానికి కారణం లేకపోలేదు. ఆర్సీబీతో పాటు మరో 7 జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉండటం వల్ల ఇప్పటి వరకు ఆర్సీబీ ప్లే ఆఫ్కి చేరుకోలేకపోయింది. ప్లే ఆఫ్ రేస్కు మిగిలిన 7 జట్లు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో తదుపరి మ్యాచ్లు ఆర్సీబీకి కీలకంగా మారాయి. ఆర్సీబీ తదుపరి ఆడిపోయే లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడిస్తే ప్లే ఆఫ్ రేస్కు వెళ్లడానికి చాలా సునాయాసం అవుతుంది. అలా కాకుండా ఈ 3 జట్లతో ఆడుతూ ఓటమి పాలైతే కనుక 16 పాయింట్లతో కొనసాగుతుంది. ఇక ముంబై ఇండియన్స్ తమ తదుపరి 3 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడిస్తే ఆ జట్టు మొత్తం 20 పాయింట్లతో ప్లే ఆఫ్కి చేరుకుంటారు. పంజాబ్ కింగ్స్ కూడా తమ తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ను ఓడిస్తే 19 పాయింట్లతో ప్లే ఆఫ్లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించినట్లయితే మొత్తం 18 పాయింట్లతో ప్లే ఆఫ్కి అర్హత సాధిస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్ తమ తదుపరి 3 మ్యాచ్ల్లో గెలిస్తే, అంటే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించినట్లయితే ఆ జట్టు మొత్తం 17 పాయింట్లతో ప్లే ఆఫ్కు అర్హత సాధిస్తుంది. ఇదే జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్కు వెళ్ళలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తదుపరి దశకు చేరుకుంటాయి. దీంతో రాబోయే మ్యాచ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా కీలకంగా మారాయని చెప్పాలి. ఖచ్చితంగా ఈ మ్యాచ్లు గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్ రేస్కు చేరుకోగలరు.